వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా ఏమీ లేనప్పుడు మనం మరమరాలు ఉంటాయి కదండి, మరమరాలతో మనం ఇన్స్టెంట్గా దోశలు రెడీ చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు మరమరాలండి 2 కప్పులు తీసుకున్నాను, ఉప్మా రవ్వ అండి 1 కప్పు తీసుకున్నాను, పెరుగండి 1 కప్పు తీసుకోవాలి, గోధుమ పిండి 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి, ఉప్పు తగినంత తీసుకోవాలండి. ఇప్పుడు మరమరాలతో ఇన్స్టెంట్గా దోశ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మనం ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, కప్పు తీసుకున్నాక వీటిలో కొంచెం వాటర్ పోసుకొని నానించుకోవాలండి 10 నిమిషాలు. ఇలా పెట్టుకున్నాం కదా, ఇది పక్కన 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనం మరమరాలు తీసుకున్నాం కదా అవి వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఇది గట్టిగా ఇట్లా పిండుకొని దీంట్లో ఉన్న వాటర్ పోయే విధంగా ఇలా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి, మనం 10 నిమిషాలు మనం నాననిచ్చుకున్నాం కదా ఉప్మా రవ్వ, ఇది కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నాను, అలాగే 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకుంటున్నాను, కప్పు పెరుగు తీసుకుంటున్నానండి, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశలకైతే ఎలా పిండి గ్రైండ్ చేసుకుంటామో అలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. చూసారు కదండి, మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని మనం వేరే బౌల్లో తీసుకుందాము. కొంచెం వాటర్ పోసుకొని ఇలా మనం దోశ పిండికి కావాల్సినట్లు మనం కలుపుకున్నాం కదండి, దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని మనం 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఈ విధంగా కలిసిపోయే విధంగా స్మూత్గా చేసుకుందాం. తర్వాతకి మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మనం దోశ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి.
ఇలా నూనెకి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఫైనల్గా మన మరమరాలతో ఇన్స్టెంట్గా దోశ రెడీ చేశానండి. మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.